నేను దప్పిగొనుచున్నాను, నా చివరి గడియలలో ఆదరించు వారు లేక, నా చివరి గడియలలో ఆదరించు వారు లేక దప్పిగొనుచున్నాను, నేను దప్పిగొనుచున్నాను. ఎంత బాధ అనుభవించాడు. కీర్తనల గ్రంథం 69:21. దావీదు రాసిన కీర్తనలు 69వ అధ్యాయము 21వ వాక్యము. వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారి ఇక్కడ గమనిస్తే 20లో నిందకు నా హృదయము బద్దలాయను అంటున్నాడు. 20లో యేసుప్రభు ఏమంటున్నాడు? నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టును కొట్టిని కానీ ఎవరును, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటేని కానీ ఎవరును కానరాలేదు. వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను ఏమి చదమా యాప నూనె. చిరక అంటే యాపకాయ నూనె. ఎట్లుంటుంది యాప నూనె? తీయ ఉంటుంది కదా, బెల్లంలాగా. సత్యం చెప్పండి అక్క, ఎట్లుంటుంది యాప నూనె? నిజంగా కట్టిన చేదు చుక్క యాప నూనె నాలుగు మీద పడితే నాలుగు ఏమవుతుంది? రుచి కోల్పోతుంది. కాసేపు నాలుగు ఏమవుతుంది? రుచి కోల్పోతుంది. అంత కఠినమైన మూడి కరక్కాయ అనేది. కరక్కాయ, ఆ కరక్కాయ రవ్వ తగిలితేనే తట్టుకలేవు, అంత భయంకరమైన కఠినమైన చేదు. అలాంటి నూనె తాపినారండి యేసుప్రభు. చేదు చిరకను త్రాగనిచ్చారు. అక్కడే చూడండి, దేవుడు బాధపడుతూ వారు చేతులు నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పినప్పుడు చిరకను తాగలేక తలదిప్పుకున్నాడండి యేసుప్రభు వారు. సముద్రాలను కలగజేసిన దేవుడికి, నదులను కలగజేసిన దేవుడికి, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్, అంటార్కిటిక్, పసిఫిక్, అరేబియా మహాసముద్రాలను కలగజేసిన దేవుడికి, నదులను కలగజేసిన దేవుడికి, సముద్రాలను గుర్తించిన దేవుడికి గ్లాసు నీళ్లు ఇవ్వలేకపోయారంటే ఎంత బాధకరమైన సంఘటన. చేతుల్లో రక్తం పోతా ఉంది, కాళ్ళలో రక్తం కారుతా ఉంది, తలలో రక్తం చెందుతా ఉంది, గుండెల్లోంటి రక్తం పోతా ఉంది. దాహం దాహం అని యేసుప్రభు అడుగుతా ఉంటే చేదు చిరకను ఇచ్చిరి. ఈ చిరక చేదు చిరకను ఇచ్చిరి. రండి మార్కు 15:36. మార్కు సువార్త 15వ అధ్యాయము 36వ వచనము. ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పంజి చిరకాల ఉంచి రెల్లును తగిలించి ఆయనకు తాగనిచ్చి, తానుడి ఏలియావిని దింపవచ్చునేమో చూతవచ్చు మనను. తాగలేక తల దిప్పుకొని తన ప్రాణం వదిలాడండి చివరి క్షణం. అదిగా సోదరి సోదరుడా, దేవుడు దప్పికొనుచున్నాను, నీ ఆత్మ నరకము నుండి తప్పించబడాలని, నా ఆత్మ నరకము నుండి తప్పించబడాలని దేవుడు దాము కొన్నాడు. ఆ దాము జీవజలాన్ని మనకిచ్చి చేదు చిరకనాన్ని తీసుకున్నాడు. మరణానుభవాన్ని కలిగి ఉన్న మనలకు మధురానుభవాలు ఇచ్చాడు. చేదు జీవితాన్ని తీయని జీవితముగా చేశాడు. ఎందుకు? కొరగాని మనలను అనేకులకు దీవెనగా చేశాడు. నిష్ప్రయోజకులమైన మనలను ప్రయోజకులను చేశాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే దాహం దాహం మన యేసుప్రభు అంటుండే, వాళ్ళు యేసుప్రభుకు చిరకలో స్పంజి చిరక తీసుకుని తాపుతున్నారండి. హెబ్రీ 9:19. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 19వ వచనము. ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడల యొక్కయు
మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. 28 అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి ఉండు వారిని రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. అనేకుల పాపాలు భరించడానికి దేవుడు ఇంత బాధ ఎదుర్కొన్నాడు. ఈరోజు యేసుప్రభు శిలువలో ఆ బాధ అనుభవించకపోయింటే మనకు కూడా ఆ బాధలు పడతాయి, తప్పదు. ఆ శిక్ష మనదే. ఆ దేవుడు నీ కోసం నా కోసం నలిగిపోయాడు. దాహమని అడిగాడు ప్రభువు, చేదు దాహమిచ్చినది లోకం. దాహమని అడిగాడు ప్రభువు, చేదు దాహమిచ్చినది లోకం. చిరకనిచ్చినారా మరి పరిసెను గుచ్చారా, చిరకనిచ్చినారా మరి పరిసెను గుచ్చారా. ఆత్మనప్పగించేను యేసు, వాలిపోయినాడాయ ప్రభువు. ఆత్మనప్పగించేను యేసు, వాలిపోయినాడాయ ప్రభువు. ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. బంతులాడినారా పిడిగుద్దులు గుద్దారా, బంతులాడినారా పిడిగుద్దులు గుద్దారా. ఆత్మనప్పగించేను యేసు, వాలిపోయినాడాయ ప్రభువు. ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వాక్యము. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోసే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేతప్పుడు ఐగుప్తులో ఇక్కడికి తీసుకొని వచ్చి తిరిగి అనేది. ఇశ్రాయేలీయులు మోసే మీద సనుగుతూ ఉన్నారు. నీళ్లు లేకపోతే చాలా కష్టం. దాహం అంటే ఏందన్నా నాకు తెలియదంటారా? నేను ఎప్పుడు నీళ్ళు తాగలేదని అంటారా? తాగారా లేదా అక్కడ నీళ్ళు? నిజంగా చెప్పాడు. నీరు, గాలి, ఆహారము ఇవన్నీ తీసుకుంటున్నాము లేదా? ఇవన్నీ మనకు అవసరం, మన శరీరానికి. ఇశ్రాయేలీయులకు పాలు తేనెలు ప్రవహించే కనాను యాత్రలో ఐగుప్తు నుంచి బానిసలుగా వారు విడిపించబడి కనాను యాత్రలో వారు ప్రయాణిస్తున్నప్పుడు దాహం 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 అంటున్నారు. దాహమైనప్పుడు వారు మోసే మీద సనుగుతున్నారండి. అప్పుడు మోసేతో ఏమంటున్నాడు దేవుడు? 5వ వచనం, అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలకు నన్ను తీసుకుని ప్రేమకు ముందుగా పోము, నువ్వు నదిని కొట్టినా నీ కర్రను చేతబట్టుకొని పోము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ముందుగా ఎదురుగా నిలిచెదను. నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరునని మోసేతో సెలవేయగా ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు బండలో నుంచి నీళ్ళు వచ్చాయండి. బండ మనం సహజంగా బోరేసేటప్పుడు
రాయి తగులుతానే వదిలేస్తాం, ఇంకా రాదు ఈడ నీళ్లు పడవరబోయేది. కానీ దేవుడు చూడండి బండలో నుంచి నీళ్ళని ఇచ్చినాడంటే 20 లక్షల మందికి నీరు ఇచ్చినాడండి. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదమ్మా. ఇశ్రాయేలుకు 20 లక్షల జనాంగానికి బండలో నీళ్ళు వస్తున్నాయి. మోసే నీ కర్రతో బండను కొట్టినప్పుడు వారు దాహం తీర్చుకున్నారండి. దేవుడు వారికి బండలోంచి నీళ్ళని ఇచ్చినాడు, ఆకాశం నుంచి మన్నానిచ్చినాడు. మాంసం కావాలని అడుగుతున్నారు, మోసే మీద సరుగుతున్నారు. ఆదివారం వచ్చేసరికి మాంసం తినాలా, తినకపోతే ఏదో పాపం చేసినట్టు. కనీసం గుడ్డనలేమా, నీసు తగిలిందాక దిక్కుకుందరి. ఆదివారం వచ్చేసరికి నీసు తగలాలా, ఆమ్లెట్ అన్న ఏమా ఏమడుగుతారు లాస్ట్కో, నీసం ఆమ్లెట్ అన్న వేయమ్మా అంటారు కదా. అంటే నువ్వు అడుగుతున్నావు అంకులు అంటారా? నిజమే, ఆదివారం వచ్చేసరికి ఏంటమ్మా ఏదో ఒకటి తినాలా. చికెన్ తింటావా, చేప తింటావా, ఏదో ఒకటి కదా. సో మొత్తానికి ఇశ్రాయేలు కూడా కోపం వచ్చిందండి. నీళ్ళ కోసం దాహంతో తిరగబడ్డారు. వారి దాహార్తిని తీర్చిన దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు. మన పాపం అనే దాహాన్ని, సిగరెట్టు, సినిమా, కొట్లాటలు, కోపం, ఇవన్నీ పాపపు దాహం. ఆ దాహాన్ని తీర్చి జీవజలాన్ని తాపి నిత్య జీవానికి వాసులుగా చేసిన దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రండి దేవుని వాక్యం న్యాయాధిపతుల గ్రంథము 15:18. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 15:18. అప్పుడతడు మిక్కిలి తప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుడి చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేనిప్పుడు తప్పి చేతను చచ్చి సున్నతి పొందిన వారి చేతిలోనికి పడవలెనా అని వేడుకొనగా, దేవుడు లేగిలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దానిలో నుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. దేవుడు ఎక్కడి నుండి నీళ్ళు ఇచ్చినాడమ్మా? ఒక గొయ్యి. దేవుడు ఎక్కడైనా నీళ్లు పుట్టించాడు నీకోసం. ఎందుకు బాధపడతావు? నాకు చెంపసారలు లేవు, నాకు ఇంకా అవి లేవు ఇవి లేవు అని బాధపడుతుంటావు. నాకు వడ్డానం లేదు, నాకు పాపిడి బిల్ల లేదు, నాకు ఒంటిపొర చేయని లేదు. ఎప్పుడు ఇదే ఏడుపుగా ఎన్ననవై మోడి కావాలా? నిజమా కదా? చెప్పండి అక్క. మానవుడికి తృప్తి అనేది ఉండదు. తినడం వలన తృప్తి పడడు, వేయడం వలన తృప్తి పడడు. దేశంలో కొన్ని దేశాలు చూసి వచ్చిన ఇంకా చూడాలంటాడు. అంటే చూచుట వలన కన్నుకు తృప్తి, తినుట వలన నోటికి తృప్తి. మానవ జీవితం తృప్తి లేని జీవితం. అయితే ఆ పరలోకపు తండ్రి మన దాహార్తిని నిలిచి తృప్తిపరిచిన దేవుడు ఆశగల మన ప్రాణాన్ని తృప్తిపరిచి సినిమా హాల చుట్టూ తిరుగుతున్న మన కాళ్ళను నిలిపి, ఆగునైనా సినిమా వద్దులేక చెప్పి మన కాళ్ళను నిలిపిన దేవుడు ఆ పాప దాహార్తిని తీర్చినాడు. ఈరోజు తోచుకుడు పోతాం ఆ సినిమాలోకి. ఏమో సినిమాలోకి పోతాం ఇప్పుడు. ఆ కోరిక, ఆ దాహం తీరిపోయింది. ఆ అలవాటు చంపేసినాడు దేవుడు, తీసేసినాడు. ఎన్నో నీ దాహం, పాపం అనే దాహం, ఆకు, ఒక్క, రాజా, పాంపరాగి, సఫారి, గుట్క, ఇవన్నీ కూడా దాహాలు. ఈ దాహాలు తీర్చి నిన్ను మార్చి తన రక్తంతో నిన్ను నన్ను కడిగి తన సొత్తుగా చేసుకున్న మహనీయుడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. రండి దేవుని వాక్యంలో నుంచి సంసోను దాహార్తిని తీర్చిన దేవుడు. సమూయేలు 2వ గ్రంథము 23:15. సమూయేలు 2వ గ్రంథము 23:15. దావీదు బెత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన యెడల ఎంతో సంతోషించదనని అధికారితో కలగగా, ఆ 3 బలాటీలు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకొని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదు వద్దకు
దావీదు దాహంగా ఉన్నాడు అడవిలో, అరణ్యంలో. అన్నం లేకుండా బతకచ్చు, కానీ నీళ్లు లేకుండా బ్రతకగలమా చెప్పండి? 24 గంటలు నువ్వు అన్నం లేకుండా ఉండగలుగుతావు, కానీ నీళ్లు లేకుండా ఉండాలి. నీళ్లు తాగాలి, నీరు అవసరం శరీరానికి. 1000 రోగాలు కంట్రోల్ చేసేది నీళ్ళే. నువ్వు రోగాలు నీ శరీరంలోకి రాకుండా ఉండాలంటే నీళ్ళు ఎక్కువ తాగు, నువ్వు పరిపూర్ణ ఆరోగ్యంగానే ఉంటావు. దావీదు అడుగుతున్నాడు, తన బలాఢ్యులైన సేవకులను అడుగుతున్నాడు. వారు ప్రాణానికి తెగించి తెచ్చినారట నీళ్లు. దావీదు కోరికను తెచ్చినాడండి దేవుడు తన బలాఢ్యులైన సేవకుల ద్వారా. రండి దేవుని వాక్యములోకి ముందుకు వెళ్ళిపోదాం. పరిశుద్ధ బైబిల్ యెషయా 41:17, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వాక్యము. యెషయా 41:17. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకగా వారి నాలుక దప్పి చేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడనని నేను వారిని విడనాడను. దాహాన్ని తీర్చిన దేవుడు, ఇశ్రాయేలులకు దాహం తీర్చిన దేవుడు, ఆకలి తీర్చిన దేవుడు. సోదరుడా సోదరి, యేసుప్రభు శిలువలో దాహం ఉన్నాడనే దాని గురించి నేను మీకు చెప్తున్నాను. నీరు ఎంత అవసరమో మీకు అర్థం చేస్తుంది ఈరోజు బైబిల్లో. చాలా భక్తులు, చాలా సంసోన్ అయితే కావచ్చు, మోసే అయితే కావచ్చు, ఇశ్రాయేలు కావచ్చు, దావీదు మహారాజు అయితే కావచ్చు, వీళ్ళందరూ దాహం ఉన్నారు. నాకు దాహం అంటే ఎట్టంటే తెలియదంట. వాళ్ళు బాగా కుండలు తాగుతున్నావు, విందెలు తాగుతున్నావు. ఒకసారి 24 గంటలు నీళ్లు లేకుంటే అర్థమవుతుంది దీనికి నీటి వాల్యూ. ప్యారిస్లో ఒక బాటల్ రేటు 300. ప్యారిస్, స్విట్జర్లాండ్లో 1 లీటర్ బాటల్ తాగకపోతే దిక్కు తెలుదు, నాలుగా ఎండిపోతుంది. డబ్బు ముఖ్యమా, నీళ్ళు ముఖ్యమా చెప్పండి, మీరే చెప్పండి. బతకాలంటే ఏం చేయాలా? నీళ్లు తాగాల్సిందే. అది 300 అయినా సరే, 3000 అయినా సరే. నిజమా కనుక మన దగ్గర ఉన్న డబ్బు పోగొడిపోయినా పర్వాలేదని తాగేస్తాం కదా. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా ఉంటుంది వాటర్ కాస్ట్. ఈరోజు మనకు ఎక్కడ చూసినా నీరే. ఈరోజు కువైట్కు మనము కొన్ని లక్షల కోట్ల వాటర్ సప్లై చేస్తే వాళ్ళు మనకు పెట్రోల్ ఇస్తున్నారు, డీజిల్ ఇస్తున్నారు, సమురు ఇస్తున్నారు, కిరసనాయిల్ ఇస్తున్నారు. మనం వాళ్ళకి ఎన్ని లీటర్లు నీళ్ళు ఇస్తున్నామో వాళ్ళు మనకి అంత పెట్రోల్ ఇస్తున్నారు. నీరు లేని దేశాలు. ఈరోజు మనకు నీళ్లు ఎక్కడ చూసినా నీరే. 30 అడుగుల లోతులోని నీరు పడతా ఉంది. నీరు దాహం అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు కనుక ఆయన ప్రేమను గురించి తలస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనము. యోహాను 4:7. సమరయ స్త్రీ ఒకటే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకమ్మని ఆమెను అడిగెను. యేసు ప్రభువు నీళ్లు తప్పిగినాయి. ఇక్కడ చూడండి, ఆ సమరయ స్త్రీ యాకోబు వారి దగ్గరకు వస్తాదని యేసు ప్రభువు ముందే తెలుసు. ఆయన భవిష్యత్ జ్ఞాని కదా. అక్కడ ఆ స్త్రీని మార్చడానికి సింగిల్గా సువార్త చెప్తున్నాడండి. మనం ఒక్కరికి సువార్త చెప్పాలని ఇష్టపడము. నేను ఒక్కరికైనా వాక్యం చెప్తా, 5గురికైనా వాక్యం చెప్తా, 10 మందికైనా, 100 మందికైనా, 1000 మందికైనా నేను దేవుని వాక్యం చెప్పే విషయంలో ఎప్పుడు సిగ్గు. ఇక్కడ ఒక సమరయ స్త్రీ యాకోబు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువు ఆమెతో మాట్లాడుతూ, అమ్మ నాకు దాహంగా ఉంది, కాసిన నీరు పోయమ్మా అని అడుగుతున్నాడు యేసు ప్రభు. అప్పుడు యేసు ప్రభు నామె ఏమంటుందమ్మా? 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడమైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నావు అని ఆయనతో అన్నాడు. ఏదైనా యూదులు సమరయులతో సాంగత్యము 11లో అంటుంది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును. యేసు ప్రభు నీరు అడుగుతుంటే నీకు చేదుకోవడానికి బిందె లేదు, తాడు లేదని అంటుంది. కాసిన నీరు పోయమ్మంటే అక్కడ యేసు ప్రభు ఒక మాట అన్నాడు, అమ్మ నీవు ఇచ్చే నీళ్లు తాగితే నేను మరలా తప్పికొంటా. చదవండి ఆ మాట. 15వ వచనం నాన్న బిడ. ఆ స్త్రీ ఆయన చూచి, అయ్యా నేను తప్పికొనకుండానట్లు
చేదుకొనడానికి ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండివి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పింది పని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని. ఇక్కడ సమరయ స్త్రీ జీవితం మార్చడానికి యేసుప్రభువాడు కూర్చొని నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగినాడు. మీరు యూదులు కదా, ఆమె సమరయులు కదా అంటారు. చరిత్ర చెప్తాను ఈమె. కొందరు అనవసరంగా చరిత్రను మాట్లాడతారు. సరే నీళ్లు పోయమ్మా అని అడుగుతున్నాడు. నీకు తాడు లేదు కదా, బిందె లేదు కదా, ఎట్లా వచ్చాయి నీళ్ళు అంటుంది. నీ తాడు ఉంది కదమ్మా, నీ బిందె ఉంది కదా, దాంట్లో పోయమ్మంటున్నాడు. నీవు ఇచ్చే నీళ్లు తాగితే నేను మరణ తప్పికుంటానమ్మా అంటున్నాడు. నేను ఇచ్చే నీళ్లు తాగితే, జీవజలం తాగితే నీకు ఎప్పుడు తప్పిక కలగదమ్మా అన్నాడు. అయితే ఆ నీరు పోయినాయన ఎందుకు ఈ బాధ, ఎర్రటి ఎండపోతున్న ఈ బాయికాడికి రావాలా శీతకాలం, ఈ తిప్పలలో 24 గంటలు మేకప్ చేసుకొని దాని పోయి మొగోళ్ళందరినీ పడగొడతా. దాని పోయి మొగోళ్ళందరినీ ఏం చేస్తుంది ఈమెకు 5 భర్తలు. ఎంతమంది అమ్మా? 24 గంటలు మేకప్లోనే ఉంటుంది ఈమె, 24 అవర్స్. ఇక వేసే లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ఆ గొయ్యిలో కొన్నాడు, ఆ ఇరుకైన గుంటలో కొన్నాడు లేనేడిగా. ఈయన గుండెలో ఉన్నాడు, ఆస్తి పోగొట్టుకున్నారు, కండలు పోగొట్టుకున్నారు, శక్తిని పోగొట్టుకున్నారు, బలాన్ని పోగొట్టుకున్నారు. లాస్ట్కి అంతా కూడా కొట్టాలని ఊరికి పంపించేస్తుంది. 5 పంపింది. ఇప్పుడు 6 వ్యక్తిని పెట్టుకున్నది. ఇప్పుడు ఎంతమంది, ఎన్నో వ్యక్తులు ఉన్నాము ఇప్పుడు మీ దగ్గర? 5 నున్నగా గుండు చేయించేసింది. ఇంకా 6వ వ్యక్తితో ఇప్పుడు సంసారం చేస్తుంది. వెళ్ళి నీ భర్తను పిలుచుకురాపు అని అంటుంది. అన్నాడు యేసు ప్రభు. లేడని చెప్పింది. ఇంకా లాస్ట్, నీకు 5 భర్తలు ఉన్నారమ్మా, ఇప్పుడు ఉన్నోడు కూడా నీవాడు కాదంటే వేరే స్త్రీ భర్త అని. నా సంగతులని చెప్పిన దేవుడినా, ఆ కుండ వద్దు, ఆ ఇల్లు వద్దు, ఆ ఊరు వద్దు, ఇంకా నాకు వద్దనే వద్దు, ఈ పాపం, ఈ శాపం వద్దు, ఇక దాహమే దాహం, ఇక జీవదేవాన్ని నా ఈ ఊర్లోకి పోయింది. ఇంకా అయ్యా నేను చేసినవని చెప్పిన దేవుని చూద్దరన్నయ్యా. లోక రక్షకుడు వచ్చాడయ్యా, మెస్సియా వచ్చాడయ్యా, ఆయన నా దాహం తెచ్చాడయ్యా. ఏ ఊరిలోనికి పోవడానికి భయపడిందో అదే ఊరిలోకి ఆ కుండ ఆడ వదిలేసి సువార్త చెప్పడానికి వెళ్ళింది. అనేకులు చూడండి, 41వ వచనము, 41, 39 బిడ. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊళ్ళోని సమయంలో అనేకులు ఆయనను విశ్వాసం ఉంచిరి. 42లో మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని. 1-2 మాటలు మీకు చెప్తాను. ఇక్కడ సత్యం తెలుసుకోండి. యేసు ప్రభు దాహం అడిగినాడు నీరు. ఇక్కడ మనిషి ఎవరమ్మా? సాధారణమైన మానవుడు. అక్కడ జీవజలం ఇచ్చినాడు ఆ సమరయ స్త్రీకి. ఎన్నడే కానీ పాపం చేయకుండా దేవుడిని నమ్ముకుంది, ఊర్లోకి పోయి స్వార్థ చెప్పకుండా తిరుగుతుంది. ఇక దేవుడు ఏమో జీవజలం పోసినాడు. ఇక్కడ దేవుడు ఆకలి కొన్నాడు. పేతురు ఆకలిగా ఉంది, ఆహారం ఇమ్మని అడిగినాడు. రొట్టె ఇచ్చినారు, కాల్చిన చేపనిచ్చినారు, తిన్నాడు. ఇక్కడ మానవుడు అదే 5 రొట్టెలు 5 చేపలు 1000 మందికి వచ్చినాడు. ఇక్కడ దేవుడు రొట్టెను మానవుడిగా తిన్నాడు, దేవుడిగా పంచినాడు. అర్థమైందమ్మా? ఎంతమందికి అర్థమైంది సత్యం? మానవుడిగా తిన్నాడు, దేవుడిగా పంచినాడు. సత్యాన్ని తెలుసుకోండి. మన దేవుడు సంపూర్ణ మానవుడు, మన దేవుడు సంపూర్ణ దేవుడు. మన దేవుడు ఆకలి కొన్నాడు, దప్పి కొన్నాడు. ఒక మనిషికి మాత్రమే ఉంటాయి ఆకలి దప్పిక. దప్పికొనొచ్చున్నాను. ఎందుకమ్మా ఈ దాహం అంటే, పాపంలో పడి నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావు. నిన్ను రక్షించి తన రక్తంతో కడుక్కొని తన రాజ్యం తీసుకోకపోవడమే ఆయనకు దాహం. ఆయన దాహం తెచ్చాలంటే నీ హృదయంలో చోటు కావాలి. పాప హృదయం ఆయనకి ఇచ్చేయి, నూతన హృదయం దేవుని ఉద్ధారణ తీసుకో. యేసు రక్తములో కడగబడు, నీ పాపాలు ఒప్పుకొని యేసు ప్రభు రక్తములో శుద్ధి చేయబడు. రండి ముందుకెళ్ళిపోదాం, ముగించుకుందాం. యోహాను సువార్త 19:28. సమరయ స్త్రీ జీవితాన్ని జీవజలాన్ని ఇచ్చి మార్చిన దేవుని గురించి విన్నాం. 19:28. అటు తర్వాత
సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనం నెరవేరునట్టు దప్పికొనుచున్నాను. దప్పిక తీర్చిన దేవుడు, దాహార్తిని తీర్చిన, నా దాహం తీర్చిన దేవుడు, నీ దాహం తీర్చిన దేవుడు. ఇక సిగరెట్ దాగమంటే దాగం, కొట్లాడమంటే కొట్లాడడం, చెడమాటలు మాట్లాడమంటే మాట్లాడడం. కారణం ఏంటి? మన దాహం తీరింది. ఇది తప్పు, ఇలా చేస్తే నరకానికి వెళ్తామని మనకు అర్థం చేయించినాడు దేవుడు. మన పాపం అనే దాహాన్ని తీర్చి జీవజలాన్ని ఇచ్చి నిత్యానందాన్ని, నిత్యరక్షణ, నిత్య విమోచన మనకు ప్రసాదించిన మహనీయుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:11. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలబలమైన పట్టణము నివాసము లేక ఉన్నాము. ఆకలి దప్పులు. పౌలు ఏమంటున్నాడమ్మా? నేను ఆకలి దప్పులు గలవాడిని. మనం ఎవరమో? ఆకలి. కువైట్కి పోతున్నారు ఆకలి తీర్చని, కుటుంబ ఆకలి తీర్చని. సౌదీకి పోతున్నారు, అమెరికా పోతున్నారు, లండన్ పోతున్నారు. భార్య పిల్లలు ఆకలి తీర్చడానికి భర్తలు ఎక్కడికెక్కడికి వెళ్తున్నారు. ఏమ్మా నిజమా కదా తల్లిది? నిజమా కదా? రాజంపేటకు తీసుకుపోతాం, మిమ్మల్ని కూడూరు తీసుకుపోతాం. ఎంతమంది భర్తలు పోయింటారో అక్కడ. మనం ఇంటికి ఒకరు, ఇద్దరు, ముగ్గురు పోయిండనడా. నేను పోతే ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకమ్మా వాళ్ళు భార్యను పిల్లలను వదిలేసుకొని, అన్నిటిని వదిలేసుకొని ఆ యొక్క వంటలు రాసుకుంటా ఎడారిలో ఎన్ని తిప్పలు పడతా, తినగానిగా ఉండి లేక వాళ్ళతో బూడి దెబ్బలు తింటా, కష్టాలు పడతా, నిందలు బాధలు తట్టుకొని ఎన్ని తట్టుకొని నీకోసం ఆకలి దప్పిక. నా భార్య పిల్లలు బాగుండాలా, నా భార్య పిల్లలు చల్లగా ఉండాలా, నా భార్య పిల్లలకు మంచి లైఫ్ ఉండాలా, ఉన్నత స్థితిలో నా బిడ్డలను, నా భార్యని చూడాలా అని నీకోసం అన్నిటిని త్యాగం చేసి వెళ్ళిన యజమాని. కాబట్టి ఈ సత్యాన్ని మనము గమనించాలి. 63:1 దావీదు రాసిన కీర్తనలు 63:1. దావీదు రాసిన కీర్తనలు 63వ కీర్తన 1. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుచున్నాను. నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముందు నేనెంతో ఆశతో నీ తోటి కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశముందు నా ప్రాణము నీ కొరకు దృష్టగొని ఉన్నది. నీతి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. 42వ కీర్తన 42:2 చదవమా. కీర్తనలు 42 మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. దాహాన్ని ఈరోజు తీర్చిన దేవుడని, మన దాహార్తిని తీర్చిన దేవుడు కనుక ఎన్ని విషయాలు విన్నాం మనం ఈరోజు? 5 విషయాలు విన్నాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు, వీరిని నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ముందు 2. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు. 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. దప్పికొన్నప్పుడు శిలువలో దేవుడు ఎంత బాధపడ్డాడో ఒకసారి నీ తాగేటప్పుడు గుర్తు. నీళ్లు నాకు ఇంత సులభంగా దొరుకుతున్నాయని, నా దేవునికి శిలువలో ఒక గ్లాసు నీళ్లు దొరకలేదని జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుంటారా? నీళ్లు తాగేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? నా కోసం శిలువలో చేదు చిరకను తాగిన దేవుడు, నా కోసం ఆ బాధను దిగమింగిన దేవుడు. కనుక నా దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం, మన దేవుని ప్రేమను తలపోద్దాం. ప్రేమగల మా తండ్రి, దప్పికొనుచున్నాను అని నువ్వు పలికావు ప్రభా. నదులను చేసిన మీకు, సముద్రాలను కలిగజేసిన మీకు గ్లాసు నీరు ఇవ్వలేకపోయింది నాటి సమాజం. ప్రభా నా కోసం ఎంత బాధను తీసుకున్నావయ్యా యేసయ్యా. నీ ప్రేమకు నేనేమి ఇవ్వగలను తండ్రి, మేమేమి ఇవ్వగల ప్రభా. ప్రాణము పెట్టునంతగా, మరణము పొందినంతగా
శిలవ మరణం పొందినంతగా మమ్మల్ని ప్రేమించావు. తాగలేక తలదిప్పుకున్నావు, ఎంతో బాధను దిగమింగినావు. నీకు స్తోత్రములు నాయన. పాపమనే దాహాన్ని తీర్చడానికి, పరిశుద్ధ రక్తంతో కడిగి జీవజలాన్ని మాకు ప్రసాదించడానికి కలవరిలో నీ ప్రాణాన్ని పణముగా పెట్టినందుకు నీకు స్తోత్రములు. ఏమివ్వగలము నాయన నీ ప్రేమకు. విరిగి నలిగిన మనసుతో హృదయపూర్వక స్తోత్రాలు యేసయ్య నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.